కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావా? మన ఆత్మీయ అనుభవం ఏ స్థాయిలో ఉందో, ఎక్కడుందో ఆలోచించుకుందాం దేవుని బిడ్డలారా. డేవిడ్ లివింగ్స్టన్ కొత్తగా పెళ్ళైనప్పుడు తన భార్యను తీసుకుని దేవుని పిలుపు మేరకు ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాడు. పరిచర్యకి వెళ్ళినప్పుడు అది చాలా భయంకరమైన ప్రాంతం. అది విషదోమలు ఉంటాయి, విషపూరితమైన వాతావరణం ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే భార్యను దోమ కుట్టింది, చచ్చిపోయింది. భార్యను దోమ కుడితే చచ్చిపోయింది. తన దేశాన్ని తీసుకొచ్చాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరైపోతా ఉన్నాడు. ఎక్కడ తన భార్యను దోమ కుట్టింది అక్కడికి. తన బంధువులు చెప్తా ఉన్నారు, ఒరే భార్యను పోగొట్టుకున్న ఎవరి కాలంలో ఎక్కడికి వెళ్తున్నారంటే, దేవుడు నన్ను ఎక్కడికి పిలిచాడో అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాను అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు కొంతమంది ఉంటే వాళ్ళందరూ రాత్రి వేళ ఒక చోట ఎక్కడైతే ఉంటారో అక్కడ అందరూ నిద్రపోతూ ఉంటే ఎవరో ఒకరు కాపలా కాయాలంట. ఎందుకంటే భయంకరమైన జంతువులు వస్తే దాడి చేస్తూ ఉంటాయంట. ఆ రాత్రి డేవిడ్ లివింగ్స్టన్ కి వంతు వచ్చింది. అందరూ పడుకున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ కాపలా కాతా ఉన్నాడు. ఈ లోపున ఒక పులి వచ్చింది. పంజాతో తన ఎడమ చేతిని చీల్చేసింది. మాంసపు ముద్ద అలా ఊడొచ్చేసింది. అయినా సరే వెనకలేదు. దేవుడు ఎక్కడైతే పరిచర్య చేయమని చెప్పాడో అక్కడికి వెళ్ళాడు. ఆ కుంటి చేయలాగా అయిపోయింది. ఆ చేత్తోనే దేవుని పరిచర్య చేస్తా ఉన్నాడు. అలా పరిచర్య చేసుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ భయంకరమైన విషపు ముళ్ళు ఉంటాయంట. ఒక చోటకెళ్ళి దారి తప్పించుకుంటే వెళ్తా ఉంటే విషపు ముళ్ళు కన్నులోకి చేసుకుంది. కన్ను పోయింది, ఒక చేయి పోయింది, ఒక కన్ను పోయింది. కానీ వెనక్కి తిరిగి రాలే. దేవుని సువార్తను ప్రకటించాడు. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే బురదలో ఏదో గుచ్చుకొని కాలు పనిచేయడం మానేసింది. ఎడమ కాలు పనిచేయడం మానేసింది. ఎడమ కాలు పనిచేత్తలేదు, ఎడమ చెయ్యి పనిచేత్తలేదు, ఎడమ కన్ను పని చేయట్లేదు. అయినా సరే దేవుని కోసం ఒక అద్భుతమైన సువార్తను చేసి అనేక దేశాలను ఆయన వాక్యము చేత కదిలించిన దేవుని బిడ్డలారా. కుంటివాడు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అనేక దేశాలకు దేవుని సువార్తను తీసుకుని వెళ్ళాడు. ఈరోజు మనం